హాయ్ అండి. మరి ఇంకొక నెక్స్ట్ క్లాస్కి వచ్చాం మనము. మరి ఏంటంటే మనం ఇప్పుడు అందరం మనుషులమేనండి. ఈక్వాలిటీ అనేది లేకుండా మనలో మనమే స్వార్థమును వెదజల్లుతూ ఉన్నాము. ఈ స్వార్థమైనటువంటి విత్తనాలు దేశం మొత్తటము కూడా అది అంకురార్పణం చెంది ఏమైతుందంటే మరణాలకు దారితీస్తుంది, హత్యలకు దారితీస్తుంది, మరి అణచివేతకు దారితీస్తుంది. మరి అందరూ ఒక తల్లి పిల్లలు అన్నప్పుడు ఒకరు అంగవైకల్యంగా ఉంటారు, ఒకరు ఎడ్డివాడు, ఒకడు గుడ్డివాడు, ఒకడు లంగా, ఒకడు దొంగ, ఒకడు విభ్రమంతుడు, ఒకడు బుద్ధిమంతుడు. ఈ రకంగా ఒక తల్లి పిల్లలు పుట్టినప్పటికీ కూడా తల్లి అయితే అందరినీ సమానమైనటువంటి ప్రేమ కన్న ప్రేమ కాబట్టి సమానమైన ప్రేమను తల్లి అందిస్తుంది. అదేవిధంగా మన భారతమాత అనేటటువంటి భూగర్భంలో మనం జన్మించినందుకు భరత భూమి అందరిని కూడా సమానత్వం, సౌభ్రాతృత్వము ఇది ప్రియాంబుల్లో కూడా ఉంది కదండి. మరి ఈక్వాలిటీ, జస్టిస్ అన్నీ కూడా ఉండాలని చెప్పేసి ఆ యొక్క భారత రాజ్యాంగ చట్టాన్ని నిర్మాతనే అంత ప్రపంచమంతా వెలుగొందిన ఒక లైట్గా వెలుగొందిన ఒక దీపముగా వెలిగింపబడిన అతన్నే అనగదొక్కారు ఈ యొక్క మరి కుల మత పిచ్చులు ఉన్నటువంటి ఆ పిచ్చి వాళ్ళకు పట్టి. మరి అదేవిధంగా మరి అంగవైకల్యం కూడా ఒక బుద్ధికి, ఒక జ్ఞానానికి ఏం అడ్డు రాదండి. మొన్న మనకు అంతర్జాతీయ మరి అంగవైకల్య దినోత్సవం జరుపుకున్నాం. మరి వాళ్ళ లోపల జ్ఞానం ఎంత ఉంటుందండి, ఎంతో జ్ఞానం, అపారమైనటువంటి జ్ఞానం ఉంటుంది. వాళ్ళను అంగవైకల్యం శారీరకంగా బాహ్యంగా మనం చూసి వాళ్ళను నింద వేయకూడదండి. మనం శరీరం చూడొద్దు, కానీ వాళ్ళ ఆత్మను చూడాలి. వాళ్ళ యొక్క ఆత్మ దీపము ఎలా వెలుగుతుంది, మరి సమాజానికి వెలిగించే విధంగా ఉందా, చీకటిని కంపించే విధంగా ఉందా అని చూడాలండి. అంగవైకల్యం చూడకూడదు. వాళ్ళలో ఉన్నటువంటి తెలివి మన దేశాన్ని ఎలా వెలిగిస్తుంది, ఆ తెలివైన చదువు కావచ్చు, లేకపోతే చూపించే మంచి మార్గం కావచ్చు. అంగవైకల్యం అడ్డం రాదు. అలాంటి వాళ్ళు దేశ అభివృద్ధికి, ఔన్నత్యానికి, గొప్పతనానికి, కీర్తి ప్రతిష్టలు చాటడానికి ఉపయోగపడుతున్నట్టయితే వారి యొక్క మరి గుణగణాలను మనం పరిగణలోనికి తీసుకొని దేశ అభివృద్ధికి, ఔన్నత్యానికి మనం సహకరింప చెయ్యాలండి. మనం ఇప్పుడు పెద్దవారుగా ఇళ్లలోనే ఉండి ఇంకేంది నేను రిటైర్డ్ అయినా మూల కూర్చుంటా, ఏదో ఇంత వస్తే తింటా పంత అని కాదండి. మనం ఈ భూమి మీద కష్టం చేసుకోవడానికి వచ్చాం కాబట్టి మనకున్న తెలివితేటలను 10 మందికి పంచాలి. 10 మందికి పంచాలి. నీకున్న తెలివిని 10 మందికి పంచబోయి అని ఆ రకంగా మనము అందరికీ మన తెలివిని పంచాలి. కాబట్టి అంగవైకల్యము అభివృద్ధికి అడ్డు కాదండి. వాళ్ళని చూసి కూడా మనం ఎన్నో నేర్చుకోవాలి. కనుక వాళ్ళందరూ కూడా మనతో ఈక్వల్